Firstly, hearty welcome to our campus, sir. We are really happy to have you here. Thank you so much. మా స్టూడెంట్స్ అందరం 12 బజే లేచినామా నాకు అట్లా అనిపించట్లేదు, అంతా చదువుకునేటోళ్ళకనే ఉన్నారు ఇక్కడ. ఏమన్నా కొంచెం బిట్స్ పిల్లల మాస్ కొంచెం తక్కువ, మంచి క్లాస్ ఉంటారా మీరు అందరూ. ఒప్పుకోవాల్సిన విషయం అది, కొంచెం క్లాస్ మీరంతా. నేను కొంచెం ఊర మాస్, అందుకు చూసినా ఒప్పుకోవట్లేరు. ఒప్పుకున్నారు వాళ్ళు, మీరు క్లాస్ అని ఒప్పుకున్నారు అందరూ. రే కౌశిక్, వెరీ సూన్ ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తాడు తరుణ్ మీకు నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ. మేము క్వశ్చన్స్ అడగడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఐ యు రెడీ టు ఆన్సర్? నేను కూడా ఆన్సర్స్ చెప్పడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చెప్పండి. సరే సార్, కాలేజ్ లైఫ్ అనగానే ఫస్ట్ మూవీ కనెక్ట్ అయ్యేది ఈ నగరానికి ఏమైంది? ఆ మూవీలో మీ క్యారెక్టర్కి మీ లైఫ్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఏదైనా రిలేట్ చేసుకునే ఇన్సిడెన్సెస్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఏది ఈ నగరానికి ఏమైనా సినిమాలో నా క్యారెక్టర్కి నాకు కనెక్షన్. ఇద్దరం పార్కింగ్ పోతుండే, సైకో వివేక్ కూడా పార్కింగ్లో పోయి కార్ ఆపుతుండే, నేను కూడా కార్ ఆపుతుండే. ఐ మీన్ ఈవెన్ ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ మై ట్రయల్స్ అన్నట్టు. చాలా టైం నేను కూడా ఐ వాజ్ డూయింగ్ మై ట్రయల్స్ అండ్ నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఓ మధ్యలో 1 year అన్ని పక్కన పెట్టి చిల్ అవుతుండే. సేమ్ అట్లనే కార్ పోయి డ్రైవింగ్లో పార్కింగ్లో పెట్టి. అలా గోవా ఎప్పుడైనా వెళ్ళారా సార్? గోవా డెఫినెట్లీ కొన్నిసార్లు నైట్కి నైట్ డిసైడ్ అయ్యి మార్నింగ్ అక్కడ లేచిన రోజులు ఉన్నాయి. డెఫినెట్లీ ఎస్. మీ లైఫ్లో మీరు దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్తారా? నేను దమ్కి ఇచ్చిన ఇన్సిడెంట్సా? నేను అసలు చాలా సెన్సిటివ్. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ నేను. అరే భయం అవుతుందిరా. సార్, మీరు తారక్ గారికి పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలుసు. ఆయన మీ వర్క్ ఏదైనా స్క్రీన్ ప్లే సెలెక్షన్లో కానీ ఆయన ఎక్కడైనా ఇన్స్పైర్ చేశారా? డిడ్ హీ ఇన్స్పైర్ యూ ఇన్ ఎనీ వే? తారక్ అన్ననా? డెఫినెట్లీ. ఐ థింక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆది ఇంకా సింహాద్రి నుండి నేను ఐ వాజ్ లైక్ మ్యాడ్లీ ఫాలోయింగ్ హిస్ వర్క్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ ఈజ్ నాకు యమదొంగ ఇప్పటికి చాలా ఇష్టం అన్నట్టు. ద ఎనర్జీ ఇట్ హ్యాస్. యా, జై ఎన్టీఆర్. ఫలక్నామా దాస్ యూత్ని, మూవీ గోయర్స్ని ఒక ఊపు ఊపింది. సో యాక్టింగ్ కెరియర్లో స్టార్టింగ్లోనే డైరెక్షన్ సైడ్ వెళ్ళడానికి ఎనీ పర్టిక్యులర్ రీజన్? ఇట్లనే మీరు 3rd ప్రైజ్ ఇచ్చారు నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే మీ కాలేజ్ వాళ్ళు. ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందామని చెప్పి మళ్ళీ డైరెక్షన్ చేసిండే. బేసికలీ నో బడీ వాజ్ గివింగ్ మీ రైట్ ఆపర్చునిటీ. నేను ఫలక్నామా దాస్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత షూట్ ఇంకో 2 monthsలో ఉంది అన్నప్పుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందో సెలెక్ట్ చేసుకున్నాడు. సో అది షూటింగ్ అయిపోగానే ఇది షూటింగ్ అవ్వగొట్టేసిన. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఐ హ్యాడ్ నో ఆపర్చునిటీ ఇన్ మై హ్యాండ్ వెన్ ఐ స్టార్టెడ్ ఫలక్నామా దాస్. ఇట్స్ అవుట్ ఆఫ్ నెసెసిటీ అది. ఓకే, రాబోయే హిట్ 3 మూవీలో మీ క్యామియో ఎక్స్పెక్ట్ చేయవచ్చా? రాబోయే క్యామియో రోల్ హిట్ 3లోనా? ఐ థింక్ ఇట్స్ ఇంకా తెలీదు, అది చూడాలి. ఓరి దేవుడా, అశోకవనంలో లాంటి కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చేశారు. అలానే ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ఇన్ ముఖ చిత్రంలో కూడా చేశారు యాజ్ అ లాయర్. It was against, you were fighting against the marital rape and domestic abuse. Any particular reason that you chose that role? Nothing. When Sandeep approached me, I felt like one should raise voice. Manaku vachinda opportunity to speak about it. So I do not wanted to say no for it. I wanted to be part of like such cause. మీరు టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి అప్పటి విశ్వక్సేన్ని కలిస్తే ఎలాంటి ఆ సజెషన్స్ ఆర్ అడ్వైస్ ఇస్తారు? నేనా? ఐ వుడ్ హ్యావ్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్స్ అగైన్. ఐ వుడ్ హ్యావ్, అంటే మళ్ళీ సెకండ్ ఎక్స్పీరియన్స్ చేస్తా అదే ఫ్లోని, కానీ ఫ్లోని డిస్టర్బ్ చేయను. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఏంటన్నా?
పెట్రోల్కి వాటర్కి డిఫరెన్స్ అప్పుడు కూడా అదే చెప్తారా? అప్పుడు కూడా రసన పట్టుకునే పోతా. సార్ మీ మూవీ సెట్స్లో కానీ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ దట్ యూ వాంట్ టు షేర్? ఫన్నీ ఇన్సిడెంట్ ఆన్ మై సెట్ ఒకటి లేవు, చాలా ఉంటాయి. ఐ థింక్ ఫన్నీ మూమెంట్ అంటే ఐ హ్యాడ్ మెనీ. సో టక్మన్ ఏం గుర్తురావట్లేదు, ఎందుకంటే రోజు ఏదో ఒక పని చేస్తుంటా నేను. రోజు సెట్ మీద కోతి గంటలకనే తిరుగుతుంటాను, వ్యానిటీలకు పోను ఎక్కువ అందుకు. మీ అప్కమింగ్ మూవీ మెకానిక్ రాకీ గురించి ఫ్యూ వర్డ్స్. సో ఫస్ట్ టాపిక్ మర్చిపోయినాం, సినిమా రిలీజ్ November 22. సో మెకానిక్ రాకీ డెఫినెట్లీ నేను బేసికల్లీ నేను ఎస్ చెప్పడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐ లైక్ ప్లే మీనా. నేనే ఫస్ట్ సెలెక్ట్ అయినా, నేను సెలెక్ట్ అయినాక మీనాక్షిని సెలెక్ట్ చేసారు. అండ్ మీకు తెలియదు, శ్రద్ధా శ్రీనాథ్ ఉంది కదా ఇంకొక హీరోయిన్ సినిమాలో, ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు ఫలక్నామా దాస్ నరేషన్ ఇచ్చితే ఆమె నో చెప్పింది. అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె. అప్పటికి ఈ నగరానికి ఏమైంది కూడా నేను ఇంకా చేయలేదు అన్నట్టు. సో అప్పుడు చాలా లాస్ ఫీల్ అయినా, అప్పుడు పైసలు లేకుండే, బెంగళూరు దాకా టికెట్ పైసలు వేస్ట్ అయినా నేను ఫీల్ అయిన ఉండే. బట్ తిరిగి మళ్ళీ అమ్మాయి యాక్ట్ చేస్తున్నప్పుడు జర కిక్ వచ్చినుండే. సరే సార్, ఇప్పుడు ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్, ఎంత ఫాస్ట్గా అంత. ఇఫ్ నాట్ మూవీస్, ఏ ప్రొఫెషన్ చూస్ ఐ వుడ్ హావ్ బీన్ షెఫ్. షెఫ్. డ్రీమ్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ యూ వాంట్ టు వర్క్ విత్? డ్రీమ్ యాక్టర్ ఆర్ డైరెక్టర్? వాళ్ళు చెప్తానే ఉన్నారు రెండు పేర్లు. డ్రీమ్ డైరెక్టర్ మాత్రము వెట్రిమారన్ సార్, సందీప్ రెడ్డి సార్. వెట్రిమారన్ సార్, సందీప్ రెడ్డి అన్న. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ తరుణ్ అగైన్ అండ్ అగైన్. ఇంకా చాలామంది ఉన్నారు డైరెక్టర్లు, బట్ టక్మన్ గుర్తొచ్చేది వెట్రిమారన్ సార్ అండ్ సందీప్ రెడ్డి వంగ. ఎనీ ఫేవ్ కో-స్టార్ దట్ యూ వాంట్ టు వర్క్ విత్? ఫేవరెట్ కోస్టార్ that you have worked so far? ఈఎన్ఈలో ఫేవరెట్ కోస్టార్ నార్మల్గా ఎనీ ఫేవరెట్ కోస్టార్? యూజువల్లీ నా కెరియర్లో ఫేవరెట్ కోస్టారా నివేతా పెత్రాజ్. మీ లైఫ్ మీద మూవీ తీస్తే దాని టైటిల్ ఏమై ఉండొచ్చు? ఏదైనా ఇంట్రెస్టింగ్ టైటిల్ చెప్దాం రా. ఇచ్చిపాడ్. మీ ఫేవరెట్ తెలుగు మీమ్? ఫేవరెట్ తెలుగు మీమా? రే కౌశిక్. టీఎఫ్ఐలో మీ 3AM ఫ్రెండ్స్ ఎవరు? టీఎఫ్ఐలో 3AM ఫ్రెండ్స్ ఎవరు? తరుణ్ భాస్కర్. ఫస్ట్ పేరు మర్చిపోయినా, మా బ్రో బాలయ్య బాబు ఫస్ట్ ఫ్రెండ్స్. సో బాలయ్య బ్రో ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే రోజు ఫస్ట్ ఫోన్ కాల్ కూడా మా బాలయ్య బాబు కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పినట్టు నాకు. దెన్ తరుణ్ భాస్కర్, అదే ఇన్ ద హౌస్. యా, నాకు తెలిసి ఇంకెక్కువ వస్తలేవు పేర్లు. మరి మీ మూవీస్లో మీకు నచ్చిన ఒక డైలాగ్? నేను బిట్స్ పిలాని కోసం ఎక్స్క్లూజివ్గా రిలీజ్ కానీ డైలాగ్ చెప్తా. ఇది మెకానిక్ రాకీలదే, మనమే రాసినాము డైలాగు. ఇంకోసారి ఇట్లాంటి కథలు పడ్డారనుకో, బూట్ కాల్తో అంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది. ఇంకా బూట్ ఎక్కడ ఉంటుందో మీ ఊహ, బూట్ ఎక్కడ ఉండిపోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సార్ ఈ నగరానికి ఏమైంది 2 ఎప్పుడు ఎనీ అప్డేట్స్? సో తరుణ్ రాయడం ఫినిష్ చేసేసిండు. సో డెఫినెట్లీ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ మ్యాసివ్ అంటే మీకు నవ్విపించుడులా. వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్. నెక్స్ట్ ఇయర్ మిడ్ తర్వాత ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్. యా, ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు.
So shall we move on to the audience? యా ప్లీజ్. హలో అన్న, నేను మీ క్రేజీ ఫ్యాన్ని. థ్యాంక్ యూ అమ్మా. మెకానిక్ రాకీ సెట్స్లో ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటే షేర్ చేసుకోగలుగుతారా? మెమరబుల్ ఇన్సిడెంటా? ఎవడరా ఊకే పట్టుకున్నాడు మీనాక్షి నన్ను. నాకు మెకానిక్ రావుకి సెట్ మీద మీనాక్షి కాకుండా చాలా పనులు ఉన్నాయి. మెమరబుల్ మూమెంట్ అమ్మా. సో బేసికల్లీ సినిమాలో నేను డ్రైవింగ్ టీచర్. నేను డ్రైవింగ్ నేర్పియాలి ఎవరికి? ఇద్దరు హీరోయిన్లకి. సో శ్రద్ధకి డ్రైవింగ్ వచ్చు. సో నేను యాక్టింగ్ చేయాలి నేర్పించినట్టు. మీనాక్షికి నిజంగానే రాదు. అండ్ నాకు నిజంగా డ్రైవింగ్ స్కూల్ వెహికల్కి ఉన్నట్టు క్లచ్ బ్రేక్ నా దగ్గరనే ఉండేది. సో హోల్ ఫిలిం ఐ హ్యావ్ టు లైక్ స్టీరింగ్ ఎక్సిలేటర్ ఆమె చేతిలో ఉంటుంది, బ్రేక్ ఇంకా క్లచ్ నా దగ్గర ఉంటుంది అనమాట. సో బతికి బట్ట కట్టిన లాస్ట్కి షూటింగ్ అయిపోయి అది దట్ వాజ్ మెమరబుల్ మూమెంట్ అన్నట్టు. లేడీస్కి డ్రైవింగ్ రాకుండా పోవడే ఒక చాలా చిన్న ఫియర్ అది. అందులో ఆమెకి రాదు, నేను దాంట్లో కూర్చొని యాక్షన్ చేజులు అబ్బో చాలా ఉండే తతంగం. బట్ యా దట్ వాజ్ మెమరబుల్ మూమెంట్. అన్న హాయ్ అన్న. క్వశ్చన్ కంటే ముందు ఐ అబ్సల్యూట్లీ లవ్ ఫలక్నామా దాస్. చాలా మస్త్ ఇష్టం సినిమా నాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. యా సో ఐఎమ్ జస్ట్ క్యూరియస్ ఒక విషయం గురించి. యూ ఆర్ డైరెక్టెడ్ 2 films కదా, ఫలక్నామా దాస్ అండ్ దాస్ కదమ్కి. సో లైక్ బీయింగ్ బోత్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆన్ ద సెట్, అది లైక్ ఎట్లుంటుంది అన్న ప్రాసెస్? అంటే మీరే యాక్ట్ చేయాలి, టేక్ మానిటర్లో చూసి మళ్ళీ మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకొని డిసైడ్ అవ్వాలి. సో లైక్ ఐఎమ్ క్యూరియస్ ఎట్లుంటుంది ప్రాసెస్, లైక్ వాజ్ ఇట్ టఫ్ అండ్ ఆల్? నీకు అమ్మోరు వచ్చిందంటారు తెలుసా, షిగం పడితే ఊగుతారు జనాలు. నాకు సెట్ మీద ఉన్నంతసేపు అట్లుంటుంది. బీయింగ్ ఆన్ ఫిలిం సెట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ మీ సో మచ్ అడ్రినల్ రష్ అనమాట. డైరెక్షన్ యాక్టింగ్ కాకుండా కూడా చాలా పనులు ఇంకా మిగిలినవి కూడా పెట్టుకొని నేను చేస్తుంటా సెట్ మీద. సో డెఫినెట్లీ నాకు 6 AM to 6 PM కానీ 6 AM to 9 PM కానీ టైం ఒక గంటలాగా లేచిపోతుంది. సో ఐ నెవర్ ఫెల్ట్ నాకు కష్టం ఎప్పుడు అనిపించలేదు. నాకు ఫిలిం మేకింగ్ మొత్తంలో కష్టం అనిపించిన పార్ట్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఒకటే. అపార్ట్ ఫ్రమ్ దట్ యా ఐ లవ్ టు బీ ఆన్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్స్ ఎస్పెషల్లీ ENA 2. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా అన్న? బాగున్నా బ్రదర్. నా క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మన తమ్ముడు ఏడు ఉన్నాను. ఇక్కడ ఓకే బ్రదర్. నా క్వశ్చన్ వచ్చేసి అన్న, నువ్వు ఇండస్ట్రీలో వెళ్ళక ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసావు. నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఆ షార్ట్ ఫిల్మ్స్ని పిచ్ చేసుకున్నావు, ఈజ్ దేర్ ఎనీ షార్ట్ ఫిల్మ్స్? ఆ షార్ట్ ఫిల్మ్స్ చూపించే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యావా, ఆర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? చూపించలేదు బ్రదర్, షార్ట్ ఫిల్మ్స్ చూపించలేదు. ఎందుకంటే అవి ఎప్పుడు బాగా రాలేదు. ఓకే. నేను ఒక 40-50 షార్ట్ ఫిల్మ్లు తీసాను, 48 షార్ట్ ఫిల్మ్లు డిలీట్ చేశా. పిట్ట కథ అని చెప్పి ఒక్క షార్ట్ ఫిల్మ్ మాత్రం ఐ ఫెల్ట్ ఐ మేడ్ ఎ డీసెంట్ జాబ్. అదే మన మీ బిట్స్ పిల్లని ఫిల్మ్ ఫెస్టివల్కి అప్లై చేస్తుండే. ఆ షార్ట్ ఫిల్మ్ పట్టుకునే వస్తే డిస్క్వాలిఫై అయిపోయినా. అండ్ అదే ఒకవేళ షార్ట్ ఫిల్మ్స్ తీసి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి వెళ్ళాలనుకున్న కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళకి ఆ టైంలో మీరు చెప్పే డూస్ అండ్ డోంట్స్? నేను మీకు ఒకటి చెప్తా. ఇంతకుముందు అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఫిల్మ్స్ చేయాలని ఉండే బ్రదర్. ఇఫ్ యూ ఆస్క్ మీ, రాజావారు రాణి గారు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. రవికిరణ్ కొల్లా, హూ వాజ్ సూపర్వైజర్ ఫర్ అశోకవనంలో అర్జున కళ్యాణంకి. ఈజ్ డైరెక్టింగ్ ఏ ఫిలిం విత్ విజయ్ దేవరకొండ నౌ. సో ఆ డైరెక్టరు ఎవ్వరి గురించి ఆగలేదు, రవికిరణ్ అనేటైనా. సోనీ A7S పట్టుకొని, సోనీ ఆల్ఫా ఎస్, అప్పుడు ఇంకా బేసిక్ ఫస్ట్ వర్షన్ అది పట్టుకొని రాజావారు రాణిగారు అని సినిమా తీసేశాడు. సినిమా ప్రివ్యూ అయిన తర్వాత చాలామందికి తెలియదు అది సోనీ A7లో తీసినట్టు. బట్ లుక్ ఎట్ దట్ ఫిలిం నౌ, ఇట్ మేడ్ కెరియర్ ఫర్ కిరణ్ అబ్బవరం గారికి చేసింది అది కెరియర్. ఇట్ మేడ్ కెరియర్ ఫర్ రవికిరణ్ కొల్లా. ఇట్ మేడ్ కెరియర్ ఫర్ డిఓపి. నా ఫలక్నామా దాస్ డిఓపినే ఉండే దానికి కూడా. హీ ఓన్లీ డైరెక్టెడ్ అశోకవనంలో అర్జున కళ్యాణం. దాంట్లో మీకు లుక్ ఎట్ దట్ ఫిల్మ్, ఇట్ మేడ్ కెరియర్ ఫర్ సో మెనీ యాక్టర్స్. సో ఇంతకుముందులాగా ఇంకా షార్ట్ ఫిల్మ్ ఫీచర్ ఫిల్మ్ లేదు బ్రదర్. వీ హ్యావ్ టెక్నాలజీ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎవడన్నా తీసేవచ్చు సినిమా అంతే. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి చోటే బాధ డైలాగ్ చెప్తే. ఎందుకు
కొత్తవి చెప్తా. హలో అన్న. హలో బ్రదర్. మీ ఫేవరెట్ కోస్టార్ నివేదా పేత్రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, సో మీ దగ్గర చాలా గ్యాంగ్స్టర్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ ఉన్నాయని. సో అవి మేము ఎప్పుడైనా స్క్రీన్లో చూడొచ్చా? ఏం లేదు బ్రదర్, నేను ఇంకా తంటాలు పడుతున్నా ఫలక్నామా దాస్ 2నే గట్టిగా తీద్దామని. సో ఐ థింక్ ఇట్ విల్ బి రేజ్ అడర్నల్ రష్ ఉన్న సినిమా చేద్దామని చూస్తున్నా దాన్ని. థ్యాంక్స్ అన్న, వెయిటింగ్. హాయ్ అన్న, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ. సేమ్ జూనియర్ ఎన్టీ ఫ్యాన్ని మీ లెక్కనే. అండ్ మీ స్క్రిప్ట్స్లో వర్స్టైలిటీ చాలా ఉంటాయి అన్న. లైక్ మీరు తీయని జనర్ అంటూ లేదు, ఆఖరికి ఒక హారర్ ఫిల్మ్ కూడా తీశారు, అది ఎవరికి తెలియదు అనుకుంటా. బట్ వద్దు దాని గురించి మాట్లాడదు. ఏం లేదు. ఆ వర్స్టైలిటీ కారణం ఏందన్న? మీరు సెలెక్ట్ చేసుకుంటారా లేదా ఆ రోల్స్ మీ దగ్గరకు వచ్చాయా? నాకు బేసిక్గా అది నడుస్తుందా నడవదా, చూస్తారా చూడరా, దీనికంటే పెద్దది ఏముంటుంది అంటే, నాకు ఏదైనా మంచి కొత్త స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చూసుకోవాలి అది కూర్చొని. ఫస్ట్ ఆ సినిమా మనం యాక్టింగ్ చేసేసి కూర్చొని చూడాలి, ఫస్ట్ అది చూసుకోవడం ఇష్టం. సో బేసికల్లీ ఐఎమ్ మై ఫస్ట్ ఆడియన్ టు మై ఫిల్మ్. యాజ్ ఎ ఆడియన్ వాట్ ఐ వాంట్ టు సీ, ఐ కీప్ చూసింగ్ దోస్ ఫిల్మ్స్ అన్నట్టు. అండ్ ఇంకా టు డూ లిస్ట్ మనకు చాలా ఉంది. నో లైలా విల్ బి వన్ మోర్, ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న సినిమాను. ఎవరు నాన్న క్వశ్చన్? అన్న నమస్తే. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అండ్ ఎ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ వచ్చేసరికి మైక్ దగ్గర పెట్టుకో. కాంప్లిమెంట్ వచ్చేసరికి ఫలక్నామా దాస్ హీరోయిన్ కాదు, అదే హీరోయిన్ ఏడిపిస్తున్నప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి వాళ్ళని కొట్టడానికి వెళ్తారు కదా, ఆ స్లో మోషన్ ఫైట్. అవును, అది అసలు నేను థియేటర్లో చూడలేదు, టీవీలో చూసా. టీవీలో చూసినందుకే నాకు చాలా లైక్ ఫుల్ గూస్ బంప్స్ వచ్చాయి, మంచిగా అనిపించింది. సో దట్ వాస్ ఎ కాంప్లిమెంట్. మైక్ దగ్గర పెట్టుకో ప్లీజ్. ఓకే, దట్ వాస్ వన్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ రిలీజ్ చేస్తాయి సార్ థియేటర్లో చూడు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దెర్ ఆర్ మెనీ అప్కమింగ్ యాక్టర్స్. వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసరికి చాలా క్రియేటివ్ స్క్రిప్ట్స్తో వస్తున్నారు, బట్ మూవీస్ చేసే కొద్దీ అవి హిట్స్ అయ్యే కొద్దీ మార్కెట్ ఆబ్వియస్లీ దే ఆర్ ఇంక్రీసింగ్ దర్ మార్కెట్ వాల్యూ పెరిగే కొద్దీ మళ్ళీ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ కమర్షియల్ మూవీస్. లైక్ ఒక స్టేజ్కి వెళ్ళాక ఇంకా ఆల్మోస్ట్ అన్ని కమర్షియల్ మూవీసే అయిపోతున్నాయి. సో డోంట్ యూ ఫీల్ దట్ యు ఆర్ మిస్సింగ్ ద క్రియేటివ్ స్క్రిప్ట్స్ వన్స్ యూ గో టు దట్ హైట్? బ్రో, కమర్షియల్ సినిమాకి ఫార్ములా ఉండదు. సి విక్రమ్ ఈజ్ ఎ కమర్షియల్ సినిమా, అంటే బట్ విక్రమ్ ఈజ్ ఎ న్యూ ఏజ్ ఫిలిం ఆల్సో. సో మనం కమర్షియల్ సినిమా అంటే అనేదానికి ప్యాటర్న్ లేదు. నువ్వు రొటీన్ సినిమా సినిమాను అవి చేయడం తప్పు. బట్ ఎవ్రీ ఫిలిం విచ్ ఈస్ వర్కింగ్ అవుట్ ఈజ్ అ కమర్షియల్ సినిమా. వీ లవ్ కమర్షియల్ మూవీ, బట్ క్రియేటివ్ మూవీస్లో మిమ్మల్ని చూడలేకపోతున్నాం అనేది. లైక్ క్రియేటివ్ మూవీస్లో వచ్చేసరికి లైక్ సీనియర్ యాక్టర్స్ వాళ్ళు క్రియేటివ్ మూవీస్లో లేదు, వాళ్ళు కొత్త సినిమా చేద్దామనే చేస్తారు. కొన్నిసార్లు తీసిన తర్వాత అర్థమవుతుంది అది. హలో అన్నా. అరే హాయ్ రా, నమస్తే అన్న. ఇప్పుడు మీరు ప్రాంక్ చేశారు కదా రష్నాది, అలా రష్నా ప్రాంక్. అవును, అలాంటివి ఇంకేమైనా చేశారా అన్న? అలాంటివా చేద్దాం, ఇంకా ఐడియాస్ ఏం వస్తలేవు. బాలేబాబుకి ప్రాంక్ కాల్ చేయండి అన్న. ఇప్పుడు బాలేబాబుకి ప్రాంక్ కాల్ చేయండి. నేను ట్రై చేస్తా. ఒకవేళ హలో అంటే ఒక్కసారి సైలెంట్ ఉండండి, వినిపించదు మనకి. అరే ఒక్క నిమిషం రా, రింగ్ అవుతుంది. అరే పెద్దగా ఉందిరా మీ స్కూలు, మా స్కూలే మీరు నిల్చున్న ప్లేస్ అంతా ఉండే. హాయ్ అందరికీ, హాయ్. చేసినా ఎత్తలేదు, కాల్ బ్యాక్ చేస్తే మన అదృష్టం. చూద్దాం. ఆయన షూటింగ్లో ఉండు, వార్ 2. యా లెట్స్ ర్యాప్ అప్. ఒక లాస్ట్ ఒక మంచి సరదాగా 3 క్వశ్చన్స్తో ర్యాప్ చేద్దాం. అరే ఇక్కడ ఏంట్రా పార్షాలిటీ ఏంట్రా మీది? హాయ్ అన్న ఇక్కడ. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, నేను గోకరాజు రంగరాజు కాలేజ్ నుంచి వచ్చాను బ్రదర్. స్పెషల్గా మిమ్మల్ని చూడడానికే వచ్చాను ఇంత దూరం. అరే థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ బ్రదర్.
మీ టు డూ లిస్ట్ ఇప్పుడే విన్నాను, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా విజన్ ఉంది. యాక్చువల్లీ లైక్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ 5 years? మీ టైర్, మీ రీజియన్, మీ స్టేజ్ మారుతుందా? అంటే ఇంకా పైకి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళేదన్నా చెప్పలేని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? హాలీవుడ్ కొరియన్ సినిమా నేను చెప్పా కానీ ఇన్ ఇండియన్ సినిమా ఐ రియలీ వాంట్ టు అచీవ్ 1 point. అది నా మైండ్లో ఉంది, చెప్తే దిష్టి తగులుతుంది. వద్దు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ హాయ్ బ్రో. థ్యాంక్స్ ఫర్ లెటింగ్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ కాదు, ఇట్స్ మోర్ రిక్వెస్ట్. ఏంటంటే నాకు లైక్ ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ ఏ మూవీస్ చూస్తారో అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది. సో దేర్స్ వన్ యాప్ లెటర్ బాక్స్ అని, ఇఫ్ యూ కుడ్ డౌన్లోడ్ దాట్ అండ్ షేర్ ఇట్. అప్పుడు రే నువ్వే ఆడేస్తున్నావు ఇక్కడ. యాడ్ కాదు, ఇట్స్ క్యూరియాసిటీ. ఎందుకంటే సపోజ్ దేవరా చూసారు అనుకో, అండ్ ఐ థింక్ యూ ప్రాబ్లీ గేవ్ ఇట్ 5 stars ఆర్ సంథింగ్. మనం రేటింగ్ ఇవ్వచ్చు దాంట్లో, రేటింగ్ ఇవ్వచ్చు, రివ్యూ రాయొచ్చు. కానీ గూగుల్ ఉంది కదా నాన్న. అది గూగుల్ స్కామ్ ఉంటుంది అన్న, బాట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. గూగుల్ స్కామ్ ఉంటుందా? లెటర్ బాక్స్ మంచిగా ఉంటుంది, అందుకే చూపించాలా వచ్చి. ఓ నువ్వు అరే నువ్వు నాకు అమ్ముతున్నావు ఏదో ఇక్కడ కూర్చొని. అది కాదు, బాగుంటుంది. బట్ నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా నా ఫేవరెట్ ఫిల్మ్స్ అడుగుతావు అనుకున్నా. నేను చెప్పా ఇంకా 4 favorites ఉంటాయి దాంట్లో. ఏమన్నా 4 favorite films అని దాంట్లో పెట్టచ్చు. మనవి పెట్టవచ్చా? యా, మన నేను ఈరోజు పోయి పెడతానన్నా. అదే చెప్పనా ఒకసారి 4 favorite films అండి. నాకు సిటీ ఆఫ్ గాడ్స్ ఫేవరెట్ ఫిల్మ్ బేసికల్లీ. సో సిటీ ఆఫ్ గాడ్స్ నుండి ఇన్స్పైర్ అయ్యే ఫలక్నామా దాస్ తీసినుండే. దెన్ గాడ్ ఫాదర్ ఫుల్ సిరీస్ ఇష్టము. అండ్ మ్యాన్ ఫ్రమ్ నోవేర్ అని ఉంటుంది ఇంకోటి కొరియన్ సినిమా, అది చాలా ఇష్టము. తెలుగులో ఇండియన్ సినిమాలో నాకు బంచ్ మొత్తం ఒకటే సైడ్ వస్తాయి. అండ్ వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ డార్క్ నైట్ అండ్ వాల్టర్ మామా నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం. సో బ్రేకింగ్ బ్యాడ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్. సో వాల్టర్ వైట్ మాస్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అరే ఆ మైక్ ఆ మీనాక్షి అంటుండే ఇందా నుండి ఒకటి వాడికి కూడా ఇవ్వండి రా. నువ్వు చెప్పు ఏం చెప్తావు మీనాక్షికి వీడియోలో ఇప్పుడు. హలో అన్న. హాయ్. హలో బ్రదర్. యాక్చువల్లీ నా క్వశ్చన్ అంటే ఇప్పుడు మైక్ చెప్పు, క్వశ్చన్ చెప్పు. ఇప్పుడు సిన్స్ యూ సెల్ఫ్ మేడ్ యాక్టర్, ఇంకా నెపో కిడ్స్ ఉంటారు కదా, నాకు వస్తాడు ఒకటి ఇప్పుడు. నెక్స్ట్ మీ యాక్టింగ్ జర్నీ ప్లస్ నెపో కిడ్స్ ఉంటే వాళ్ళ యాక్టింగ్ జర్నీ ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది? ఏంటిది? మీ యాక్టింగ్ జర్నీ ఉంటుంది కదా, యాక్టింగ్ జర్నీ, ఇంకా నెపో కిడ్స్ యాక్టింగ్ జర్నీ, వాళ్ళ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలి? జర్నీ ఎట్లుంటుంది అంటే సేమ్ నా కొడుకు జర్నీ ఎట్లుంటుందో వాళ్ళకు జర్నీ ఎట్లుంటుంది. అరే అక్కడ లొల్లు ఎక్కువ చేస్తారు అక్కడి. అరే అక్కడ వెనక లొల్లి చేస్తారు. హాయ్ అన్న. అరే వచ్చిందా మీ గ్యాంగ్లో? నేను వచ్చిందా? ఇట్ అంటే అడిగిస్తా మైకు. చలో నా క్వశ్చన్ అన్న, మీ కళల రాకుమారి ఎవరు? ఇప్పుడు ఆ కళల రాకుమారుడు ఏంట్రా? రాకుమారి అదే చెప్పబోతున్నా. నువ్వు రాకుమారుడు, నీకు రాకుమారుడు ఇష్టమా? రాకుమారి ఇష్టం. నాకు మీనాక్షి అంటే ఇష్టం అన్న. నాకు చెప్పేసినావు కెమెరా రానున్నాయి. చెప్పు అన్నా, ఇప్పుడు మీ మనసులో ఉందా, ఇండస్ట్రీలో ఉందా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉందిరా, అందువేలో ఉందా? అన్నా ఇదంతా కాదు, తిన్నారా? థ్యాంక్స్ రా, సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు ఒక్కడే అర్థం చేసుకున్నావు, తినలేదు నేను యాక్చువల్లీ. అదిగో అక్కకి ఇవా, పింక్ టాప్ అక్కకి, పింక్ టాప్ అక్క లాస్ట్ ఆ పింక్ టాప్ అక్కకి. హాయ్. నేను మీ మూవీస్ గురించి అడగడానికి తీసుకోలేదు. నేను SRM యూనివర్సిటీ నుంచి వచ్చాను, అమరావతి. కొడతావా నెక్స్ట్? నేను మీ మూవీస్ గురించి అడగడం రాలేదు. నా టైం వేస్ట్ చేయొద్దు, నువ్వు పాయింట్కి వస్తున్నా. చెప్పండి అక్క. 1.5 year బ్యాక్ మీరు మా కాలేజ్కి వచ్చినప్పుడు నేను మీకు ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి డ్రాయింగ్ వేసి ఇచ్చాను, అది మీరు ఓపెన్ చేశారా? ఉంది డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయి, పక్కా ఉంటుంది నా దగ్గర. అన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి సేఫ్గా నా ఆఫీస్లో. అంతే.
పోగొట్టుకుంటే మాత్రం అడ్రస్ ఎత్తుకొని వచ్చి కొట్టేటట్టుందా మ్యామ్? ఓకే, బట్ లవ్లీ స్పెండింగ్ టైమ్ విత్ యూ గైస్. త్వరలో కలుద్దాం. అండ్ ఇక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలు హాయ్ రా అందరికీ. వాచ్ ద ఫిలిం. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా పిల్లలందరూ వచ్చి చూడొచ్చు. గెట్ యువర్ పేరెంట్స్ November 22nd. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాడ్ అ లవ్లీ టైం. అందరినీ తొందరలో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.